హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు, అసలేం జరిగింది అని కనుక్కునే ప్రయత్నము చేయరు, కనీసం పరామర్శించరు, కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వరు, ట్విట్టర్లో కూడా పోస్టులు పెట్టరు. అవును, కవిత విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఫ్యామిలీ పూర్తిగా ఆమెను దూరంగా పెట్టేసినట్టు తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి, అంతకుముందు మల్లన్న కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో గలభా ఏర్పడిన విషయం తెలిసిందే. కాల్పులు, దాడులు, ప్రతిదాడులు, విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. కవిత తమ కార్యకర్తలపై కాల్పులు జరిపారని ఆరోపిస్తూ డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం, ఆమె ధర్నాకు దిగడం, రకరకాల కార్యక్రమాలు చేపట్టడం అన్నీ చేస్తున్నారు. మరోవైపు మల్లన్న తన దాడిని ఏమాత్రం తగ్గించకుండా అలాగే మాట్లాడుతున్నాడు. ఇదంతా నడుస్తున్న వ్యవహారమే. ఖచ్చితంగా బీసీల మీద ప్రేమ పాడు ఏది కాదు, ఇది రాజకీయమే, బీసీలకు బాగా తెలుసు. అయితే ట్విస్ట్ ఏంటంటే కవితను ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్లో, కవిత ఫ్యామిలీలో చిన్న విషయానికే ట్వీట్లు పెట్టి హంగామా చేసే కేటీఆర్, ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా ఇక్కడ జరిగే విషయాలపై స్పందించే కేటీఆర్ కనీసం ఒక్క ట్వీట్ చేయలేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ ఎలాగూ మాట్లాడరు, బీఆర్ఎస్ నేతలు ఎవరూ పట్టించుకోలేదు. కవిత ఈ విషయంలో ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. లెటర్ వివాదం అనంతరం చెలరేగిన పరిణామాలు, తదనంతర పరిణామాలు అన్నింటి తర్వాత కేసీఆర్ పార్టీకే కాదు, కేసీఆర్ కూతురు పార్టీకే కాదు, ఫ్యామిలీకి కూడా దూరమైనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కవిత ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఒకవైపు మల్లన్న, మరోవైపు ప్రభుత్వంపై కవిత విమర్శలు. మొత్తానికి కవిత ఒంటరిదైంది. ఈ టైంలో ఒక్క స్టేట్మెంట్ కూడా ఫ్యామిలీ నుంచి రాలేదు. కేసీఆర్ అసలు మాట్లాడరు, అది అందరికీ తెలిసిందే. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇతర నేతలు కానీ ఎవ్వరూ స్పందించలేదు. జనాలు ఇది నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీలో గొడవ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తీన్మార్ మల్లన్నతో గొడవ నేపథ్యంలో ఫ్యామిలీలో ఎంత తీవ్రమైన రచ్చ కొనసాగుతుందో అర్థమైపోయింది. ఎందుకంటే కవిత కేటీఆర్ చెల్లెలు. పార్టీ నాదే, నేను పార్టీలో ఉన్నానంటూ కవిత ఇటీవల చేసిన కామెంట్కు, ప్రకటన కూడా దీంతో పటాపంచలైనట్టే. పార్టీ స్పందించలేదు, అన్నలు రాలేదు, అన్న రాలేదు, వేరే సభ్యులు రాలేదు, ఫ్యామిలీ స్పందించలేదు. అంటే కవిత, నో డౌట్ కవిత ఎన్ని ప్రకటనలు చేసినా పార్టీ నాదే, నేను పార్టీలోనూ ఉన్నానంటూ కవిత ఎంతగా చెప్పినా ఆ పార్టీ కానీ, ఆ కుటుంబం కానీ కవితను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మల్లన్న ఎపిసోడ్లో ఇది చాలా క్లారిటీగా తేలిపోయింది.